ఇండియాలో బంగారం అంటే ఒక సంపద మాత్రమే కాదు, అదొక ఎమోషన్. పెళ్ళిళ్ళు, పండగలు, పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశ, ఇలా అన్నింటిలోనూ బంగారం ఒక ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది. కాలాలు మారుతున్నా బంగారం పట్ల భారతీయుల ప్రేమ మాత్రం ఏనాటికి తగ్గదనే చెప్పాలి. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 88 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ 2025 అక్టోబర్ మధ్య నాటికి అదే బంగారం 1,30,000 రూపాయల మార్కును చేరుకుంది. ఈ పెరుగుదల వెనుక అనేక ఆర్థిక, రాజకీయ పరిణామాలు కారణంగానే ఉన్నాయి. 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇందులో 1974 ప్రధానమైంది. 1974లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ ధరల పెరుగుదలతో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1973లో 278 రూపాయలుగా ఉన్న బంగారం అప్పుడు 506 రూపాయలకి చేరింది. ఇక 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1991లో 3,466 రూపాయలుగా ఉన్న బంగారం ధరలు 1992 నాటికి 4,334 రూపాయలకు చేరాయి. ఇటు 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ కూడా పెరిగింది. భారతీయులు కూడా ఆ సంవత్సరంలో బంగారాన్ని భద్రంగా పెట్టుబడిగా మార్చుకున్నారు. 2007లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10,800 రూపాయలుగా ఉంటే అది 2008 నాటికి 12,500 రూపాయలకు పెరిగింది. ఇక 2020లో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయన్న విషయం మీకు తెలిసిందే.